గురుగారు ఒక అబ్బాయిని ఉమ్, టీచర్ అడిగారు, ఉమ్, ప్రపంచంలో ఎక్కువ మంది హిందువులు ఉండే దేశం ఏది అని. ఉమ్, ఆ పిల్లవాడు పాకిస్తాన్ అని చెప్పాడు. ఉమ్, టీచర్ ఎగాదిగా చూశాడు. ఉమ్, తక్కువ మంది హిందువులు ఉండే దేశం ఏది అన్నాడు. భారతదేశం అన్నాడు. ఉమ్, ఏం మాట్లాడుతున్నారో నువ్వు అన్నాడు. ఉమ్, అవును సార్, పాకిస్తాన్లో అక్కడ ఎవడైనా సరే హిందువుగానే గుర్తింపబడతాడు. ఏ హిందూ కన్సిడర్ యాజ్ హిందూ ఇన్ పాకిస్తాన్. మరి ఇక్కడ హిందువులు లేరు సార్. ఇక్కడ యాదవాస్ ఉన్నారు, జాట్స్ ఉన్నారు, రెడ్డి ఉన్నాడు, కమ్మ ఉన్నాడు, చెట్టిగారు ఉన్నారు, శర్మగారు ఉన్నారు, కమ్మరి కొమ్మరి, ఇంకా ఇంకా ఇంకా. ఉమ్, విజయనగరం జిల్లాలో ఉమ్, ఏంటి ఆ ప్లేస్? రామతీర్థం. ఉమ్, అక్కడ రాములు వారి విగ్రహం 400 సంవత్సరాల క్రితంది. ఆ శిరస్సు ఖండించారు. ఉమ్, అప్పుడు ఏ యాక్షను, ఉమ్, పెద్ద యాజిటేషన్ ఏం రాలేదు. ఉమ్, మీరు ఏ కులాన్ని అన్న తిట్టండి, ఇప్పుడు నేనే కానీ ఎవరన్నా అంతే. ఉమ్, ప్లకార్డులు, విధ్వంసం, దిష్టి బొమ్మలు. రేపు నవంబర్లో కార్తీక మాసం వస్తే అప్పుడు ఏ భోజనాలు పెడతారు? వన భోజనం, ఆ? కార్తీక వనం, మళ్ళీ చెప్పు. కుల భోజనాలు. ఏమన్నాను? కుల భోజనం, వన భోజనాలు ఎక్కడున్నాయి? తోటకూర. ఆ. బాగా చెప్పానా? బాగా చెప్పారు.